కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 నుంచి 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 9th లెసన్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వచ్చేసరికి అన్ని లెసన్స్ అనేది కంప్లీట్ చేసాం. అండ్ ఆఫ్టర్ దిస్ వీడియో నేనైతే మీకు ఇంగ్లీష్లో నాన్ టెయిల్ అనే ఒక ప్లేలిస్ట్ పెట్టి అందులో నాన్ టెయిల్ బుక్లో ఉన్న అన్ని లెసన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ పెడతాను. ఓకే, సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ లెసన్ని స్టార్ట్ చేద్దాం. సో 9th లెసన్ పేరు వచ్చేసరికి ది ప్రపోజల్. సో ఇది ఎవరు రాశారు అంటే ఆంటన్ చికాగో. అయితే ముందు మనం చూసే దానికి ముందు అసలు ఆ ప్రపోజల్ అంటే మీనింగ్, ప్రపోజల్కి సెవరల్ మీనింగ్స్ ఉంటాయి. అయితే ఇది ఏ ప్రపోజల్ యొక్క స్క్రిప్ట్ లాగా కాన్వర్సేషన్ అనమాట. ఈ లెసన్ అంతా కూడా మీకు స్టోరీ లాగా ఇవ్వలేదు, కాన్వర్సేషన్ ఇచ్చాడనమాట. సో దాన్ని బట్టి మనం ఒక స్టోరీ లాగా ఇమాజిన్ చేసుకోవాలి. కాన్వర్సేషన్ అనమాట ఇదంతా. సో దానికి రష్యన్ వర్డ్లో వచ్చింది అని ఇదంతా బిఫోర్ యూ రీడ్ అనేది ఇచ్చాడు. అదంతా ఇంపార్టెంట్ కాదు, మనం స్కిప్ చేసి ఇచ్చు. ఎందుకంటే మనకు అదంతా చూసేసరికి టైం అనేది ఎక్కువ అయిపోతుంది, వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటే కదా మనకి స్టోరీ అండర్స్టాండ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి స్టీఫెన్ స్టెప్నోవిచ్ చిబుకోవ్. సో ఇతన్ని షార్ట్ కట్లో కాన్వర్సేషన్లో వచ్చేసరికి చిబుకోవ్ అనే మాత్రమే పిలుస్తారు. సో ఇక్కడ మీరు కింద కన్వర్సేషన్లో చూసినట్లయితే చిబుకోవ్ అని ఉంది. సో ఇతను ఒక ల్యాండ్ ఓనర్ అనమాట. ఒక ల్యాండ్ ఓనర్ అంటే ఇతను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం. ఇందులో వచ్చేసరికి ఒక సంబంధిత మెయిన్ ఒక ల్యాండ్ ఉంటుందన్నమాట. సో ల్యాండ్ యొక్క ఓనర్ ఇతను, అది ఇతని క్యారెక్టర్. అండ్ అతనికి ఒక కూతురు ఉంటుందన్నమాట, డాటర్. సో తనకి ఒక 25 years ఉంటుంది. తన పేరు నటాలియా. ఓకే, సో సెకండ్ వచ్చేసి నటాలియా. అండ్ వీళ్ళకి ఒక నైబర్ ఉంటాడనమాట. అంటే నైబర్ ప్రతి ఒక్కరు ఉంటారు కదా, మీ ఇల్లు ఉంది, మీ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళనే కదా నైబర్ అంటారు. సో అలాగే వీళ్ళు కూడా ఒక నైబర్ ఉన్నారు చిబుకోవ్కి. సో ఆ నైబర్ పెద్దగా చాలా మంచి హృదయం, సస్పీషియస్గా ఉంటాడు. సో వాడు ల్యాండ్ ఓనరే అంట, ఒక ల్యాండ్ యొక్క ఓనరే వాడు కూడా. అయితే ఆ అబ్బాయి కూడా నటాలియాకి తగ్గిన అంత దగ్గరలో అంత ఏజ్ ఉంటుందన్నమాట. సో తను యంగ్ బాయ్ అనమాట, అంకుల్ కాదు, యంగ్ బాయ్. లోమో ఈజ్ ఏ యంగ్ బాయ్. నటాలియా, లోమో వీళ్ళిద్దరు యంగే, బట్ చిబుకోవే ఇక్కడ పెద్దోడు అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసరికి a drawing room in Chibukov's house. Lomo enters wearing a dress jacket and white gloves. Chibukov rises to meet him. సో ఇప్పుడు ఏమైందంటే చిబుకోవ్ వాళ్ళ ఇంట్లో ఆ డ్రాయింగ్ రూమ్లో ఉన్నాడంట. అయితే ఉండగానే లోమో అంటే ఎవరు అనుకున్నాం, వాళ్ళ నైబర్ ఒక యంగ్ బాయ్. సో వాడేమో ఏంటి వేసుకున్నాడు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఒక జాకెట్ వేసుకున్నాడు, వైట్ గ్లౌజెస్ వేసుకున్నాడు. సో వేసుకొని వీళ్ళ ఇంట్లోకి వచ్చాడనమాట. సో రాగానే ఇతను చూసి ఏమన్నాడు చిబుకోవ్. ఇక్కడ కాన్వర్సేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది. మై డియర్ ఫెలో, whom do I see? Ivan Vasilievich, I am extremely glad, squeezes his hand. Now this is a surprise, my darling. How are you? అయితే ఏమైంది, అతను చూడగానే అతను ఎగ్జైట్ అయ్యాడు. అంతే కదా, మన ఇంటి మనకు నచ్చిన వాళ్ళు ఎవరో మన ఇంటికి వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, ఎగ్జైట్ అవుతాం కదా. సో అలాగే అతను ఏమన్నాడు, ఓ వచ్చేవా, ఇప్పటికి వచ్చావా, నేను ఎవరిని చూస్తున్నా, వా చాలా హ్యాపీగా ఉందని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనమాట. ఇచ్చి ఏంటిది సర్ప్రైజ్, ఎలా వచ్చావేంటి, ఎలా ఉన్నావు నువ్వు అసలు అని అడిగాడు. అప్పుడు లోమో ఏమన్నాడు, థ్యాంక్ యూ అండ్ హౌ మే యూ బీ గెటింగ్ ఆన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అంటే హౌ ఆర్ యూ అని అడిగాడు కదా. సో ఇలా హ్యాపీగా ఉందన్నాడు, థ్యాంక్ యూ అండి అనేసి. అయితే ఇప్పుడు ఎలా అవుతుంది మీకు, ఏమవుతుంది అని అడిగాడు అనమాట. సో అప్పుడు అనగానే చిబుకోవ్ ఏమన్నాడు, వి జస్ట్ గెట్ అలాంగ్ సమ్హౌ మై ఏంజల్, థ్యాంక్స్ టు యువర్ ప్రేయర్స్ అండ్ సో ఆన్. సిట్ డౌన్ ప్లీజ్ డూ. నవ్ యు నో you should not forget all about your neighbors, my darling. My dear fellow, why are you so formal in your get-up? Evening dress, gloves and so on. Can you be going anywhere, my treasure? అయితే ఏమైంది, రాగానే ఇప్పటికైతే అంతా బాగానే అవుతుంది, నా మంచిగానే అవుతుంది. అంటే ఎలా అవుతుంది అన్నాడు కదా. సో మంచిగా అవుతుంది నీ ప్రేయర్స్ వల్ల, మేబీ నీ ప్రార్థన వల్లనేమో. సో ఇలా నీ ప్రార్థనలు ఇలా, నీలాంటి మంచి వాళ్ళు ఇలా ప్రార్థనల వల్ల ఇలా అవుతున్నాం. తాత కూర్చో ప్లీజ్ కూర్చో అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు, అండ్ నువ్వు ఎప్పుడు కూడా నీ నైబర్స్ని మర్చిపోకుండా మా కోసం వచ్చావు, వా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాడు. సో చెప్పగానే అతను డౌట్ వచ్చింది. అదంటే ఈవినింగ్ అంట, సాయంత్రం. సో ఈవినింగ్ టైంలో ఎవరైనా ఎలా ఉంటారు, నైట్ డ్రెస్ వేసుకొని సంథింగ్ అలా ఉంటాం కదా, అంతే కదా.
బట్ తినేంటి చెప్పాను కదా, ఒక జాకెట్ వేసుకొని అంటే చాలా అఫీషియల్గా ఏదో మీటింగ్కి వెళ్తున్నట్టు అంత బాగా రెడీ అయ్యాడు. అదే చూసి తిను అన్నాడు, ఏంటి నువ్వేంటి ఫార్మల్స్లో ఉన్నావు, ఇలాంటి గెటప్లో ఉన్నావేంటి, ఎక్కడికైనా వెళ్తున్నావా చెప్పు నా బంగారం అని అలా అడిగాడు అనమాట. సో అప్పుడు లోమోవ్ ఏమన్నాడో చూద్దాం. లోమోవ్, నో ఐ హ్యావ్ కమ్ ఓన్లీ టు సీ యూ హానర్డ్ స్టీఫెన్ స్టెప్నోవిచ్. సో ఏమన్నాడు, లేదే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను జస్ట్ మిమ్మల్ని చూడడానికే వచ్చాను అని చెప్పాడు. అప్పుడు చుబుకోవ్ ఏమన్నాడు, దెన్ వై ఆర్ యూ ఇన్ ఈవినింగ్ డ్రెస్, వై ఆర్ యూ ఇన్ ఈవినింగ్ డ్రెస్ మై ప్రీషియస్, హ్యాస్ ఇఫ్ యూర్ పేయింగ్ అ న్యూ ఇయర్స్ ఈవీ విజిట్. అయితే అన్నాడు, అయితే నువ్వు ఈవినింగ్ డ్రెస్లో ఎందుకు ఇలా ఉన్నావు, ఈవినింగ్ డ్రెస్లో ఎందుకున్నావు ప్రీషియస్ వాడా అని అన్నారు అనమాట. అండ్ సో నువ్వు ఏమైనా న్యూ ఇయర్ కోసం వచ్చావా ఏంటి, న్యూ ఇయర్ సర్ప్రైజ్ లాగా ఏదో న్యూ ఇయర్ దొరికిన గిఫ్ట్ లాగా అలా వచ్చావా ఏంటి అని అన్నాడు అనమాట. అంటే అలాగా సంథింగ్ నవ్వుతో కామెడీ లాగా చెప్తున్నాడు అనమాట. అప్పుడు లోమో అన్నాడు, లోమో, వెల్ యూ సీ ఇట్స్ లైక్ దిస్, టేక్స్ హిస్ ఆర్మ్, ఐ హ్యావ్ కమ్ టు యూ honored Stephen Stepnovich to trouble you with our request. Not once or twice have I already had the privilege of applying to you for help, and you have always, so to speak, I must ask your pardon. I'm getting excited. I shall drink some water, honored Stephen Stepnovich. అయితే ఏమైందంటే అవును అంతా మంచిదే కానీ అనేసి ఏం చెప్పాడు, తన చేతిని తీస్తూ అతని చేతిని పట్టుకున్నాడు అనమాట. అతని చేతిని పట్టుకొని లోమో ఏం చెప్తున్నాడు, నేను మీకోసమే వచ్చాను స్టీఫెన్ గారు, నేను మీకోసమే వచ్చాను అని చెప్తూ, ఈ ట్రబుల్ మీకు ఒక చిన్న ట్రబుల్ పడుతుంది, ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఒకసారి కాదు రెండుసార్లు ఒకేసారి అడుగుతున్నాను, చిన్న హెల్ప్ చేయాలి మీరు నాకు అనేసి కొంచెం ఆ మాటలో తడబాటు పడుతూ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ, నేను కొంచెం వాటర్ తాగొచ్చా అని ఇలా టెన్షన్ లాగా అడుగుతూ కొంచెం వాటర్ తీసుకొని తాగుతున్నాడు అనమాట, డ్రింక్స్ వాటర్ తాగుతున్నాడు. సో అప్పుడు చుబుకోవ్ సైడ్ ఒక పక్కన, హీస్ కమ్ టు బారో మనీ, షాంట్ గివ్ హిమ్ ఎనీ. సో అయితే లోపల సైడ్ అంటే లోపల అనుకుంటున్నాడు, వీడు డబ్బులు అడగడానికి అప్పు కోసం వచ్చి ఉంటాడు, వీడు డబ్బులు ఇవ్వకూడదు అని అస్సలు ఇవ్వకూడదు అని అంటున్నాడు. అంటే అంతే కదా, ఇంత పొలైట్గా వచ్చి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ చేయండి అని ఎవరైనా మీద మీ నైబర్ వచ్చి అడిగితే మీకు ఎలా ఉంటుంది, అదే డౌట్ వస్తుంది, ఏదో వీడు అవసరం మన అవసరం వాడికి పడింది అందుకే వచ్చాడు. అలాగే తిని కూడా అలా ఆలోచించాడు అనమాట చుబుకోవ్. సో ఓకే వీడికి డబ్బులు కావాల్సి వచ్చింది, అందుకే నా దగ్గర అప్పు చేయడం కోసమని వచ్చాడు, వీడికి ఇవ్వకూడదని మనసులో అనుకున్నాడు. అలా అవుట్. సో బయటికి ఏమన్నాడు, వాట్ ఈజ్ ఇట్ మై బ్యూటీ, ఏంటి చెప్పినా అని బయటకు అన్నాడు. బట్ లోపల మాత్రం అలాగా ఆలోచించాడు అనమాట. లోమో అప్పుడు ఏమన్నాడు చూద్దాం. యూ సీ హానర్డ్ స్టీఫెనిచ్, ఐ బెగ్ పార్డన్ స్టీఫెన్ హానర్డిచ్, ఐ మీన్ ఐఎమ్ awfully excited as you will please notice. In short, you alone can help me, though I don't deserve it of course, and I have not any right to count on your assistance. అయితే ఏమైంది, అలా చెప్తున్నాడు చూడండి హానర్డ్ స్టీఫెనిచ్, నేనైతే మీకు పార్డన్ స్టీఫెన్గా బెగ్ చేస్తున్నాను, అంటే అడుక్కుంటున్నా అలా చెప్తున్నాను అనమాట. ఎగ్జైటింగ్తో నాకు చాలా ఎగ్జైట్గా ఉంది, దట్టు ఆఫుల్గా కూడా ఉంది. సో మీరు నోటీస్ చేయండి, నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, చిన్నగా చెప్పేస్తున్నా, ఏంటంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, నాకు అది చెందకపోవచ్చు, అంటే నేను దాన్ని పొందడానికి అర్హుడిని కాకపోవచ్చు, బట్ అయినా సరే అడగడానికి నాకు రైట్ లేకపోయినా మీకు అడుగుతున్నాను అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు చుబుకోవ్ ఏమన్నాడు చూద్దాం. హో డోంట్ గో రౌండ్ అండ్ రౌండ్ ఇట్ డార్లింగ్, స్పిట్ ఇట్ అవుట్ వెల్. అప్పుడు అన్నాడు, అలా తిప్పి మాట్లాడుకు, సరిగ్గా పాయింట్కి రా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, ఎలా అంటున్నావు అలా అంటున్నావు, అలా చెప్పకు, సరిగ్గా ఏం కావాలి నీకు చెప్పే, డైరెక్ట్గా చెప్పే అని అడిగారు అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను. అప్పుడు లోమో ఏమన్నాడో చూద్దాం. వన్ మూమెంట్, దిస్ వెరీ మినిట్, ద ఫ్యాక్ట్ ఈస్ ఐ హ్యావ్ కమ్ టు ఆస్క్ ది హ్యాండ్ ఆఫ్ యువర్ డాటర్ నటాలియా స్టీఫెనోవా ఇన్ మ్యారేజ్. అయితే అప్పుడు తిను ప్రపోజల్ చేశాడు అనమాట. అంటే చెప్పాడు ఎందుకు వచ్చాడు ఏంటంటే మ్యాటర్ చెప్పాడు. ఏంటి, 1 మినిట్ జస్ట్ అని అడిగి ఊపిరి బాగా పీల్చుకొని ధైర్యం తెచ్చుకొని అడిగేశాడు. ఏంటి, నాకు మీ అమ్మాయి నాటాలియాని ఇచ్చి పెళ్లి చేస్తారా, నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మీ అమ్మాయి చేయి తీసి నా చేతిలో పెడతారా అని వచ్చాను, అది అడగడానికి వచ్చాను, అదే నిజం అని చెప్పేశాడు అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లయితే తిను వచ్చిన లోమో అనమాట. ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాడు కదా తిను లోమో అనమాట, అండ్ రైట్ సైడ్ ఉన్న అతనేమో వాళ్ళ
నైబర్ అనమాట. ఎవరు? చుబుకోవ్, నాటాలియా వాళ్ళ ఫాదర్. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఎలా తను రియాక్ట్ అయ్యాడో చూద్దాం. చుబుకోవ్ joyfully, by Jove, Ivan Vasilevich, say it again, I didn't hear it all. అయితే ఏమన్నాడు? జాయ్ఫుల్గా, చాలా అంటే ఆనందంగా హ్యాపీగా అడిగాడు అనమాట. ఓ మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు అని అడిగాడు అనమాట. నేను సరిగ్గా వినలేదు, ఏమన్నా మళ్ళీ చెప్పు ఒకసారి అన్నాడు. అప్పుడు లోమో అన్నాడు మళ్ళీ, ఐ హ్యావ్ ద హానర్ టు ఆస్క్, అంటే ఇది చెప్తున్నాడు, నేను మీకు ఏమి అడగాలనుకుంటున్నానంటే అని ఇలా కంప్లీట్ చేయలేదు అన్నమాట తన సెంటెన్స్. ఇలా అంటున్నాడు, మధ్యలో చుబుకోవ్ ఏంటి ఇంటరప్ట్ అయ్యాడు, అంటే దూరేడు మధ్యలో. ఇలా తన సెంటెన్స్ని ఫినిష్ చేయలేదు అనమాట. లోమో ఇలా చెప్తుండగా మధ్యలో ఇంటరప్ట్ అయ్యి మధ్యలో దూరి ఏమన్నాడు, మై డియర్ ఫెలో, ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో ఆన్. చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, నువ్వు అసలు ఇలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నాడు. ఎస్ ఇన్ నీడ్ అండ్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్, ఎంబ్రాసెస్ అండ్ కిసెస్ లోమో. ఐ హ్యావ్ బీన్ హోపింగ్ ఫర్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇట్స్ బీన్ మై continual desire, sheds a tear, and I have always loved you, my angel, as if you were my own son. May God give you both his help, his love, and so on, and so much hope. What am I behaving in this idiotic way for? I'm off my balance with joy, absolutely off my balance. Oh, with all my soul, I'll go and call Natasha అండ్ ఆల్ దట్. సో అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకు? లోమో వాళ్ళ నైబర్, దట్టు వాడు రిచ్, ఒక ల్యాండ్ ఓనర్. సో దానివల్ల అన్నిటి మేబీ తను మంచోడని కూడా ఇలా ఫాదర్కి తెలిసిందేమో, నటాషా వాళ్ళ ఫాదర్కి. సో అతను కూడా చాలా హ్యాపీగా అయ్యి తన లోమోని హక్ చేసేసుకొని కిసెస్ పెట్టి, ఓ నువ్వే నాకు సొంత కొడుకు పుట్టుంటే ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అనుకున్నాను. చాలా మంచోడు, నేను ఎప్పుడు నింటూ ఇదే కోరుకుంటున్నాను, ఎన్నో సంవత్సరాల నుండి, ఎంతో టైం నుండి ఇదే అనుకుంటున్నాను. నువ్వు ఒకవేళ కొడుకుగా పుట్టినా బాగుందని అనుకున్నా, కానీ ఇప్పుడు రెండింటిగా నువ్వు నాకు అల్లుడు అయ్యేవేవు, నా కూతురు దక్కింది, ఇద్దరు ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నాకు మీ ఇద్దరిని ఇచ్చారు. నీ హెల్ప్, నీ సహాయాన్ని ఇచ్చాడు, నీ ప్రేమని ఇచ్చాడు, ఇంకా అన్నీ సో ఆన్ అని చెప్పారనమాట. నేను ఒక ఈడియట్లో బిహేవ్ చేస్తున్నాను, అందుకని నేను ఎంత హ్యాపీగా ఉన్నా, నా హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, బ్యాలెన్స్లో ఉండలేకపోతున్నా, అందుకే నేను ఇలా బిహేవ్ చేస్తున్నా. మరి ఏమనుకోకు, నేను వెంటనే వెళ్ళి హ్యాపీ మూమెంట్లో వెళ్ళి నా కూతురు నేను నటాషా పిలుస్తాను, 1 minute అని చెప్పారనమాట. అప్పుడు లోమో ఏమన్నాడు చూద్దాం. Greatly moved, honored Stephen Stepanovich, do you think I may count on her consent? అడిగాడు అనమాట. అదేంటి మీరు ఇలా రియాక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అనుకుంటున్నారు నేను అసలు అంటే తనకి తగిన వాడిని అని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు అనమాట. సో నేను అడగగానే చుక్క ఏమన్నాడు చూద్దాం. Why? Of course, my darling, and has if she won't consent. She's in love and head. She's like a lovesick cat and so on. Shan't be long. సో అయితే ఎందుకు కాకూడదు నా డార్లింగ్, ఎందుకు అలా అవ్వకూడదు, తన ప్రేమలో ఉంటుంది, తనకి చాలా మంచిదే, తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం అంటే ఇలా అని చెప్పాడు అనమాట. చెప్తూ వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ కూతుర్ని పెళ్ళడానికి అన్నాడు. వాళ్ళ కూతుర్ని పెళ్ళడానికి చుబుకో వెళ్ళిపోయాడు. అప్పుడు లోమో ఏమన్నాడో చూద్దాం. ఇట్స్ కోల్డ్ అండ్ ట్రిబ్లింగ్ ఆల్ ఓవర్, just as if I would got an examination before me. The great thing is I must have my mind made up. If I give myself time to think, to hesitate, to talk a lot, to look for an ideal or for real love, then I'll never get married. It's cold, Natalia. సో అయితే ఏమైంది, ఉడుకుతూ అంటే సంథింగ్ ఏదంటే షివరింగ్ అవుతూ అనమాట. సో అలా షివరింగ్ అవుతూ మాట తడబాడుతూ ఇలా అన్నాడు. నాకు ఏదో ఒక ఎగ్జామినేషన్ జరిగినట్టు, ముందు ఒక ఎగ్జామ్ జరిగినట్టు అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. నేను నాకు మైండ్ని ఎప్పుడే తయారు చేసుకోవాలి, సరిగ్గా మాట్లాడాలి, అండ్ నాకు ఎక్కువ టైం కూడా లేదు ఆలోచించడానికి, అండ్ ఒక్కుని హెసిటేట్ అవ్వకూడదు, సరిగ్గా ఉండాలి, హెసిటేట్ అవ్వడానికి కూడా టైం లేదు అని చెప్పాడు. ఎక్కువ మాట్లాడాలి అండ్ చూడాలి, ఒక ఐడియల్గా అనిపించాలి, ఒక రియల్ లవ్ కోసం ఎతుకుతూ ఉన్నాను నేను అని చెప్పాడు. సో ఒకవేళ రియల్ లవ్ కోసం కానీ ఇలా ఎతుకుతూ ఉండేసరికి నాకు ఎప్పటికీ పెళ్ళి అవ్వదు, కానీ నువ్వు దక్కడం నాకు చాలా హ్యాపీగా ఉంది నటాలి అని చెప్పాడు అనమాట. ఇట్స్ ఈజ్ అన్ ఎక్సలెంట్ హౌస్ కీపర్, తను చాలా ఎక్సలెంట్ హౌస్ కీపర్, నాట్ బ్యాడ్ లుకింగ్, వెల్ ఎడ్యుకేటెడ్. సో అంటే చెప్తున్నాడు అనమాట నటాలియా. నేను నటాలియాని ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఈ అమ్మాయి
బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. మంచి హౌస్ కీపర్ అంటే ఒక సర్వెంట్ అని కాదు, అంటే పని మనిషి అని కాదు, అంటే బాగా ఇల్లుని చూసుకుంటుంది అని, చక్కదిద్దుతుంది ఇల్లుని. సో చెడ్డగా ఉండదు, బాగా చదువుకుంది, అన్నీ వాట్ మోర్ డూ ఐ వాంట్, ఇంకేం కావాలి నాకు, ఇంకేం కావాలి, ఇంత మంచిగా ఉన్నాయి అని అంటున్నాడు. బట్ ఐఎమ్ గెట్టింగ్ అ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్, కానీ ఎగ్జైట్మెంట్ వల్ల నా చెవులు ఏదో నాయిస్గా ఇదిగా ఉంది అని చెప్తున్నాడు. డ్రింక్స్ మళ్ళీ ఇంకా మాట తడబడుతుంది కాబట్టి వాటర్ తాగుతున్నాడు అనమాట. సో అయితే ప్రజెంట్ అయితే మనం ఇక్కడికి ఈ యొక్క లెసన్కి చిన్న పాజ్ అనేది ఇద్దాం, ఎందుకంటే మొత్తం లెసన్ అంతా ఒకే వీడియోలో చెప్పాలంటే మనకి వీడియో అనేది లెంత్ అయిపోతుంది. ఇప్పటికే అవి చూస్తే 15 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను పార్ట్ 2 చేస్తే ఇక్కడ నుంచి కంటిన్యూస్. వాటర్ తాగిన తర్వాత నటాలియాతో ఎలా మాట్లాడాడు, ఏంటి లోమోకి తనకి మధ్య కాన్వర్సేషన్ ఎలా జరిగింది అనేది మనం పార్ట్ 2లో అయితే చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.